కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 25వ వచనం నుంచి 32వ వచనం వరకు. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము, నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరం చేయము. నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. ఈ కీర్తనలో ఉన్నటువంటి 22 భాగాలలో ఇది 4వ భాగం. ఈ 4వ భాగము దాలే అనేటువంటి అక్షరం ఆధారంగా వ్రాయబడినటువంటి ఈ 8 వచనాలు. దీనిలో ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని, తర్వాత అతని అంతరంగంలో తన యొక్క మనసు ఏ విధంగా ఉండి దేవుని వైపు చూస్తున్నదో దాని గురించి కీర్తనకర్త మాట్లాడుతున్నాడు. 25వ వచనంలో, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము. తర్వాత 28వ వచనంలో చూసినప్పుడు, వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. తర్వాత అతనిలో ఉన్నటువంటి వ్యసనము లేక ప్రాణము మంటితో అంటుకున్నటువంటి దాన్ని బట్టి జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి 29వ వచనంలో చెప్తాడు. కపటపు నడత అనేటువంటిది. తర్వాత 31వ వచనంలో చూస్తే, నన్ను సిగ్గుపడనీయకము. ఆ సిగ్గుపడగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అతని యొక్క హృదయంలో ఉన్న తలంపులు లేక క్రియలు ఈ 8 వచనాలలో ఇటువంటి దానిని గురించి చక్కగా వర్ణించబడింది. కపటపు నడత లేక అతని వ్యసనము, ఇవన్నిటిని బట్టి అతడు ఏ విధంగా దేవుడు ఎదుట నిలబడలేకుండా ఉన్నటువంటి స్థితిలో ఈ పాప సంబంధమైనటువంటి జీవితం అతన్ని పట్టి ఉన్నదో దాని నుంచి విడుదల పొందగలగడానికి అతడు చేస్తున్నటువంటి ప్రార్థన ఈ వచనాలలో మనం చూస్తాం. అతడు ఈ నడిచినటువంటి వ్యసనము కానీ లేక కపటపు నడత కానీ లేక అతడు దేవుని ఎదుట సిగ్గుపడేటువంటి ప్రవర్తన కానీ అతనిని 25వ వచనంలో చెప్పినటువంటి నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. మనలో ఉన్నటువంటి శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ ప్రాణము ఈ శరీరం యొక్క ఆశలు, కోరికలు వాటిని ద్వారా ప్రబలపరచబడి అది దేవునికి వ్యతిరేకంగా నడిచేటువంటి అలవాటు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆ ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. అంటే అది చనిపోతున్నటువంటి స్థితిని మాత్రమే కాకుండా ఇక్కడున్న విషయాలను లేక ఈ భూలోక సంబంధమైన విషయాలలో మొగ్గు చూపి దానిలో జీవించేటువంటి ప్రయత్నంలో నా ప్రాణము హత్తుకొనుచున్నది అని చెప్తున్నాడు. అంటే నేను ఇక్కడ వాని వలె జీవిస్తున్నాను అనేది. 23వ భాగంలోని చూసినప్పుడు నేను పరదేశిని అని చెప్తున్నాడు. అనగా ఇతను దేవుని చేత ఈ ప్రాణము ఈ మంటి సంబంధమైనది, ఇహలోక సంబంధమైనది, ఈ భూలోక సంబంధమైన వాటిలో జీవించేటున్నప్పుడు అది ఆత్మ సంబంధంగా మరి దేవుడు మనిషిని సృష్టించినటువంటి ఉద్దేశానికి భిన్నంగా ఉండి ఈ చనిపోయినటువంటి స్థితికి గుర్తుగా ఉంది. కనుక అతడు దాని విషయంలో అధికమైనటువంటి భారం కలిగి అతడు చేస్తున్నటువంటి ప్రార్థన, ఇప్పుడు నేను నా శరీరము, నా ప్రాణము ఇక్కడున్న వాని వలె జీవించుతూ ఇక్కడ వాటి విషయమైన నా హృదయము, నా ప్రాణము అన్నీ కూడా హత్తుకొని దేవుని ఎదుట చనిపోయినటువంటి స్థితిలో లెక్కించబడిన వారి వలె జీవిస్తున్నట్టుగా ఉన్నప్పుడు నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము అని చెప్తున్నాడు. కనుక నేను ఈ బ్రతికించబడటం అనేటువంటిది మనం కనుక చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించడం అంటే మనలో ఆత్మ సంబంధమైనటువంటి అంతరంగ పురుషుడు దేవునితో సంబంధం లేకుండా
దేవుని స్పర్శ స్పృహ లేకుండా ఉన్నటువంటి చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఈ అపరాధములు పాపములు అనేటువంటివే ఈ ప్రాణాన్ని మంటితో హత్తుకుని ఉండేటట్లుగా జీవించేవిగా చేసేది. తరువాత 4-5 వచనాల్లో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతం మన ఎడల తన మహాప్రేమను చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇలా ఇంకొకసారి అది మరలా దానిని ఒక్కడి నుంచి చెప్పబడింది 4-5 వచనాల్లో. ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇక్కడ పాత నిబంధనలో ఈ బ్రతికించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుని వైపు చూచి ఈ అపరాధముల చేత పాపముల చేత లేక ప్రాణ సంబంధమైన జీవితాన్ని కలిగి భూలోకంలో పరలోక సంబంధమైనటువంటి విషయాలలో తప్పిపోతున్నటువంటి ఒక విశ్వాసి యొక్క ఆర్తనాదం ఈ వచనంలో కనబడుతున్నది. కనుక దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనలో ఉంచబడినటువంటి జీవాత్మ దేవుని సంబంధమైన విషయాలలో ఆశ కలిగి ఆయన వైపు చూచినప్పుడు ఆయన మనల్ని కనుక లేవనెత్తి బ్రతికించినట్లయితే ఆత్మ సంబంధంగా జీవించటం అనేటువంటిది అభ్యాసం చేసుకున్నట్లయితే అది దేవుని దృష్టిలో జీవించుతున్నట్లు బ్రతికినట్లు. అలా కాని పక్షంలో ఒకవేళ ఆయన మనల్ని తాకినప్పటికీ ఇహలోక సంబంధమైన వాసుల వలె జీవించుతూ మన ప్రాణం యొక్క కోరికలు శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకుంటున్నట్లయితే అది మరి విశ్వాసులు చేయవలసినటువంటి ప్రార్థన 25వ వచనంలో ఉంది. కనుక మనం విశ్వాసులుగా ఉండి పరలోక సంబంధమైన విషయాలలో స్పృహ స్పర్శ కలిగి సరైన విధంగా ప్రభువు వైపు నడవాలనేటువంటి ఆశ కలిగిన ప్రతి వ్యక్తికి ఈ భాగంలోని వచ్చి చెప్పబడిన వంశాలన్నీ కూడా వర్తిస్తాయి. 26వ వచనం, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. కనుక అతను ప్రాణ సంబంధంగా ఏవైతే దేవుని నుంచి దూరపరిచినటువంటి విషయాలు ఉన్నాయో అవి వాటన్నిటిని కూడా అతడు ఒప్పుకున్నాడు. ఉదాహరణకి అతడు దావీదు తన జీవితంలో జరిగించినటువంటి క్రియలు, సౌలు నుంచి దూరంగా పారిపోయినప్పుడు అతడు చూడండి 1 సమూయేలు 27వ అధ్యాయం 9వ వచనం, దావీదు ఆ దేశస్థులను హతం చేసి మగవారినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జొరబడితిరా అని దావీదును అడగగా, దావీదు యూదా దేశమునకు యెర్హమేలీయుల దేశమునకును కెనీయుల దేశమునకు దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో జొరబడితిమనెను. అలాగున దావీదు చేయుచూ వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతునకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన కనుక అతడు సదాకాలము నాకు దాసుడిగా ఉండునని అనుకుని ఆకీషు దావీదు మాట నమ్మెను. ఇక్కడ దావీదు ఈ అబద్ధం చెప్పి తర్వాత దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడకుండా తనతో పాటు ఉన్న వారిని పోషించడానికి అవసరమైన విధంగా కొంతమంది దగ్గర జొరబడి దోచుకుని కొంతమందిని చంపి ఆ విధంగా కొంతకాలం ఇక్కడ జీవించినట్లుగా మనం చూస్తాం. దీని గురించి మళ్ళీ తర్వాత అతడు కీర్తనలో కూడా అతడు వేరే విధంగా దాన్ని వర్ణించాడు. ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే అటువంటివి తర్వాత బెత్షెబా వెళ్ళినప్పుడు, తర్వాత ఉరియాను చంపించినప్పుడు, తర్వాత ఇశ్రాయేల్ సైన్యాన్ని లెక్కించినప్పుడు అతడు ప్రతిసారి దేవుని ఎదుట తన జీవితంలో ఏదైతే చేయకూడదో అది చేసిన వాడిని అన్నిటినీ కూడా 26వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఎప్పుడైతే అతడు ఒప్పుకున్నాడో వాటన్నిటిని కూడా దేవుడు క్షమించాడు. తర్వాత అది మనం 2 సమూయేలు 13వ అధ్యాయంలో కూడా నాతాను వచ్చి దావీదు దగ్గర మాట్లాడినప్పుడు అతని ప్రాణము పోవలసి ఉన్నది కానీ దేవుడు అతడు బ్రతుకున్నట్లుగా చేశాడు. తర్వాత ఇక్కడ మనం 27వ వచనంలో చూసినట్లయితే, నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. కనుక ఇప్పుడు మనం చూసినటువంటి 1 సమూయేలు 23వ అధ్యాయంలో కానీ 27వ అధ్యాయంలో కానీ తర్వాత అతడు ఉరియాను చంపించినప్పుడు కానీ తర్వాత
యోవాబు చెప్పినప్పటికీ కూడా లెక్క చేయకుండా సైన్యాన్ని లెక్కించినప్పుడు కానీ, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా అతడు జరిగించినవి అతడు ప్రాణ సంబంధంగా ఆలోచించి విశ్వాసరహితంగా ఈ విషయాలలో తన నిర్ణయాలు తీసుకునడం ద్వారా జరిగించబడినటువంటి పొరపాట్లు. వాటిని అతడు అంగీకరించినప్పుడు, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును, నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును. అంటే ఈ ఆశ్చర్యం అనేటువంటిది ఏంటంటే, ఆ మాటకు అర్థం సీక్రెట్ అని ఇంగ్లీష్లో చెప్పబడుతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే, అది మనకు తెలియకుండా దేవుడు తన కృప ద్వారా తన బిడ్డల పక్షంగా జరిగించగలిగినటువంటి కార్యం. మనిషి ఈ ప్రాణంతో, ఈ శరీరంలో, ఈ లోకంలో జీవించేటువంటి సమయంలో దేవుడు మన కొరకై ఏమి సిద్ధపరిచి ఉంచాడో, లేకపోతే ఏమి చేయగలడో, ఆయన ఎలా చేయగలడో దానిని చూడగలగటం అనేటువంటిది మనము మన హృదయాన్ని దేవుని వైపు నుంచి తిప్పినప్పుడు సరైన విధంగా గ్రహించడం అనేటువంటిది జరగదు. ఈ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదనంటే, నీలో మా పక్షంగా నీ కృపా మహదేశ్వర్యాన్ని బట్టి నా ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడుగా, నా హృదయం యొక్క కోరికలన్నిటినీ సిలువ యొక్క అనుభవంలోని తీసుకుని రాగలిగి నువ్వు కోరిన విధంగా నడవచేయగలిగే విధంగా, లేక నా బలం మీద నేను ఆధారపడకుండా నీ మీద ఆధారపడగలిగే విధంగా నా కన్నులు తెరవబడినట్లయితే, అలా చూడగలిగినట్లయితే అవి ఆశ్చర్య కార్యములను ధ్యానించుటని మనం చెప్పవచ్చు. కనుక మన విశ్వాస జీవితంలో కూడా మనం నడిపించబడేటువంటి అనేక పరిస్థితులలో ఈ మన సొంత ప్రయత్నాల ద్వారా, లేక ఈ ప్రాణము శరీరము ఈ రెండు కూడా సిలువ వేయబడినటువంటి అనుభవంలో జీవించకుండా ఉన్నప్పుడు జరిగేటువంటి నిర్ణయాలు, ఈ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ఆయన మన పక్షంగా చక్కగా అన్నిటినీ సమకూర్చగలిగినటువంటి దానిని చూడగలిగిన నమ్మకం ఏదైతే ఉండదో దానిని నేను ఇప్పుడు ధ్యానించగలిగేటట్లుగా చేయని చెప్తున్నాడు. కనుక మనకు కూడా అది ఎంతో గుణపాఠం లాంటిది. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి యొక్క కనులు పైకి తెరవబడి పైనున్న విషయాలను చూడగలిగినప్పుడు మాత్రమే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని మాత్రమే చూడగలిగినప్పుడు మాత్రమే, అలా చూడగలగటానికి ఏదైతే నేను ధ్యానించాలో వాటిని నేను ధ్యానించగలిగేటట్లుగా చేయని చెప్తున్నాడు. తర్వాత 28వ వచనంలో, వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయిను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. నేను ఇలా ఒప్పుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఎలా వచ్చిందంటే, నీరైపోవటం అంటే నా ప్రాణం పోతుంది అని అర్థం. దేనివల్ల అంటే, నేను చేసినటువంటి క్రియలు, నా చర్యలు, నా జీవితంలో జరిగించబడినటువంటి పొరపాట్లు అవన్నీ కూడా నా ప్రాణము అది దాదాపుగా మరలా నిలదొక్కుకోలేనటువంటి స్థితిలోనికి తీసుకొని రాబడినది అని చెప్తున్నాడు. అందుచేత నన్ను స్థిరపరచు. నేను ఈ లోక సంబంధమైన వాడినిగా, లేక శరీర సంబంధిగా, లేక నీ యందు ఆత్మచేత విశ్వాసంలో స్థిరపరచబడి ముందుకు సాగలేనటువంటి ఓడిపోయిన వాడి వలె కాకుండా ఉండటానికి నీ వాక్యము నా ప్రాణంలో త్రాణ పుట్టించి నేను సరైన విధంగా చూడగలిగినట్లుగా, నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించగలిగేటట్లుగా, గతంలో నా పక్షంగా నువ్వు జరిగించిన క్రియలను నేను వాటి యందు ధ్యానం ఉంచి నీ బలము, నీ శక్తి యందు చక్కగా విశ్వసించగలిగినట్లుగా నన్ను స్థిరపరచు. తర్వాత, కపటపు నడత నాకు దూరం చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. దేవుడు ఈ విషయంలో మనందరి దగ్గర కూడా మన అందరి హృదయాలను చూచేవాడుగా ఉన్నాడు. మన ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నేనే సత్యమునని చెప్పాడు. అనగా ఆయన అంతరంగంలో ఏమున్నదో, తను ఏదైతే హృదయంలో ఆలోచిస్తున్నాడో, అంతరంగంలోనూ హృదయంలోనూ కలిగిన విషయాలను, ఆలోచనలను, తలంపులను ఏవి కలిగి ఉన్నాడో, వాటి ద్వారా అతని క్రియ నడబడి ఉన్నదో అదంతయు కూడా ఏకరీతిలో ఉన్నది. అది ఏ ఒక్క మనుషులలో కూడా మన అంతరంగంలోని తలంపులు, హృదయంలోని ఆలోచనలు, తర్వాత మనం మాట్లాడే మాటలు, చేసే క్రియలలో చాలాసార్లు వ్యత్యాసం కనబడుతున్నది. దానిని మనం కపటపు నడత అని చెప్తుంది వాక్యం. కనుక మనలో మసలేటువంటి ఆలోచనలు, ఈ తలంపుల యొక్క లోతు, వాటికి ఆధారంగా మనం మాట్లాడే మాటలు, తర్వాత వాటిని ఆధారంగా మనం చేసే క్రియలు, ఇవన్నీ కూడా ఒక్క తాటి మీదకి వచ్చినప్పుడు మాత్రమే అది కపటపు నడత లేదు అని చెప్పచ్చు. కానీ మనం గనక మన జీవితాలను పరీక్షించుకుని చూసినట్లయితే మన అందరిలో కూడా
ఏవి మనకు మనుషులకు ఇష్టకరమైనవిగా కనబడతాయో వాటికి ఆధారంగా మన సంభాషణ ఉంటుంది. లేక ఎవరు లేనప్పుడు మనకి ఏది ఇష్టమో అది మనం జరిగించుతాం. ఒకవేళ మన ఆలోచన తలంపులు వేరుగా ఉంటున్నప్పటికీ, అది చెయ్యొద్దని ఆత్మ మనకి బోధిస్తున్నప్పటికీ, మనము దానికి వ్యతిరేకంగా నడిచేటువంటి ప్రయత్నం మాత్రం మానడు మనిషి. అది అతనిలో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి ఆ స్వభావంలో ఆ పాత స్వభావాన్ని, ఏదైతే ఈ పాపం వలన వచ్చినటువంటి తప్పినటువంటి ఆ సత్యం అనేటువంటిది తొలగిపోయినదో దానిని అతడు గుర్తెరిగి మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆ దాని నుంచి, ఆ రోగం నుంచి స్థిరపరచబడగలగటానికి, బయటికి రాగలగటానికి, ఆ సత్యసంధత్వములో నింపబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రకారంగా మనందరము నడవగలగటానికి ఈ కీర్తనకర్త హృదయంలో అతడు నడవాలని కోరుతూ, అది మనందరికీ కూడా అవసరమైనటువంటి క్రియగా మనం కూడా చూస్తుండగా మనందరం కూడా కోరుకుంటూ చేయవలసినటువంటి ప్రార్థన. 30వ వచనం. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. ఈ కపటపు నడతకి భిన్నమైనటువంటిది సత్యం. ఈ అంటే ఏదైతే నిజమైనదో, తర్వాత ఏదైతే తొలగిపోనిదో, ఏదైతే మార్పు లేనిదో, ఏదైతే నిత్యత్వంలో ఉన్నదో, ఏదైతే మహిమ కలిగినదో అదంతయు కూడా దేవునికి సంబంధమైనది, సత్యత్వమైనది. సో ఆ సత్య మార్గమును నేను కోరుకుంటున్నాను. మన ప్రభు వచ్చినప్పుడు ఏదైతే నేనే సత్యం అని చెప్పి ఉన్నాడో ఆయనకు సంబంధించినదంతయు కూడా సత్యం. పరిసయ్యులు, శాస్త్రులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధన వ్యతిరేకించినప్పుడు, వారు మేము అబ్రహాము సంబంధమని చెప్పినప్పుడు మన ప్రభు వారితో, మీరు అబ్రహాము సంబంధులు కారు, మీరు అబద్ధికునికి సంబంధించిన వారు అని చెప్పాడు. మీ తండ్రి అబద్ధికుడు అనగా ఈ ఈ అపవాది యొక్క ప్రమేయం నుంచి, అతని యొక్క ప్రోద్బలం నుంచి, లేక అతని యొక్క ప్రభావం నుంచి మనందరం కూడా బయటికి రాగలిగి దేవుని వైపు, దేవుని రాజ్యంలోనికి తీసుకుని రాబడిన మనం, ఆయన ఏదైతే మనకు మన అంతరంగంలో దేవుని గురించినటువంటిది, పరలోక సంబంధమైనటువంటిది, నిత్యత్వానికి సంబంధించినది, రాబోతున్నటువంటి 1000 సంవత్సరాల పరిపాలనలో మహిమకు సంబంధించినటువంటి విషయాలను గురించి మనకి ప్రకటిస్తున్నాడో ఆ మార్గమును నేను కోరుకుని ఉన్నానని చెప్తున్నాడు దావీదు కీర్తనకర్త. కనుక ఈ కపటపు నడత మనలో ఈ లోక సంబంధంగా నడిచేటువంటిది, పరలోక సంబంధమైన దానికి భిన్నమైనటువంటిది. అది సత్య ప్రవర్తన పరలోకానికి సంబంధించినది, దేవునితో అంగీకారయోగ్యమైనటువంటిది. 31వ వచనం. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకుని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఇప్పుడు అక్కడ మొట్టమొదట ఏదైతే చెప్తున్నాడంటే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. ఎక్కడికి వచ్చేటప్పటికి యెహోవా, నేను నీ శాసనములను హత్తుకుని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఇప్పుడు ఈ భూలోక సంబంధమైనటువంటి విషయాలలో ఆసక్తి కలిగినటువంటి నా ప్రాణము విడుదల పొంది, నీ వాక్యములో ఉన్నటువంటి జీవము, ఆత్మ నాలో పనిచేస్తుండగా నేను వాటిని హత్తుకుని జీవించగలిగేటట్లుగా నన్ను నడిపించు. నేను హత్తుకుని ఉన్నాను అంటే వాటి ద్వారా నన్ను స్థిరపరిచి, ఆ పరలోక సంబంధమైన పిలుపుకు తగినటువంటి సత్య మార్గంలో నన్ను బలపరిచి, నన్ను కోరిన రేవుకు చక్కగా నడిపించు అనేటువంటి అతని యొక్క హృదయం యొక్క భారం. అలా నేను జరిగించుతున్నాను కనుక నన్ను సిగ్గుపడలేదు. అనగా నీ ఎదుట నేను నిలబడినప్పుడు అపవాది నన్ను ఓడించిందని చెప్పటం కానీ, లేక నేను ఏ విధంగా నడవాలో నడవలేక పడిపోయినా అనేటువంటిది కానీ కాకుండా, నీ దృష్టికి అంగీకారయోగ్యమైన మార్గంలో నేను జీవించగలిగినట్లుగా నన్ను సిగ్గుపడనీయకుండా నన్ను బలపరచు. 32. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. ఇప్పుడు ఏ విషయాలలో ఈ ఆజ్ఞల మార్గంలో పడిపోకుండా, ఆజ్ఞల మార్గంలో పరిగెత్తకుండా ఈ ప్రాణము మంటిని హత్తుకుని ఉండి, నీరు కారిపోయి, వ్యసనం ఉండి, చర్యలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా కనిపించాయో, ఇప్పుడు వాటి నుంచి నేను బయటకు రాగలిగి, నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తడం అంటే నడవటం మాత్రమే కాదు, అంటే ఎంతో హుషారుగా, తర్వాత ఆనందంగా, బలంతో నేను నడవగలిగేటట్లుగా నన్ను చెయ్యి అని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ అది నా హృదయంను విశాలపరిచినప్పుడు, ఈ మనలో ఈ హృదయం అనేటువంటిది ప్రాణ సంబంధమైనది.
అంటే మన యొక్క భావోద్వేగాలకు, మన కోరికలకు, వీటన్నిటికీ కూడా అది కేంద్రం. వాటిలో ఈ లోక సంబంధమైనవి ఇక్కడున్నటువంటి ఇంద్రియాల ద్వారా నడిపించబడేటువంటి అలవాటు కలిగినటువంటిది మన హృదయం. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నా హృదయంను విశాలపరచినప్పుడు, అంటే నేను ఏవి చూడాలో అవి చూడగలిగేటట్లుగా, ఏవి వినాలో అది వినగలిగేటట్లుగా, ఏవి ఆలోచించాలో వాటిని ఆలోచించగలిగేటట్లుగా, తర్వాత వేటి విషయంలో నేను తలంపు కలిగి నన్ను నీ ద్వారా నా హృదయంలో నిన్ను నేను నింపుకుని ఉండాలో, ఆ మొత్తం యొక్క ప్రక్రియ అనేటువంటిది మన హృదయం విశాలపరచబడుట. అలా విశాలపరచబడినప్పుడు నేను ఇక్కడున్న వాటిని చూడకుండా పైనున్న వాటిని చూడగలుగుతాను. ఎక్కడున్న విషయాలలో నేను నిమగ్నమైపోకుండా రాబోతున్న విషయాల నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పినప్పుడు, బోధించినప్పుడు, ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించినప్పుడు అవన్నీ కూడా నా హృదయాన్ని విశాలపరిచి అక్కడున్న వాటిని చూడగలిగేటట్లుగా చేసేవి. ఇది ఆత్మలో నీవు నాలో జరిగించేటువంటి కార్యం నా హృదయాన్ని విశాలపరిచి పరలోక సంబంధమైన వాటి విషయంలో తలంపు, ఆలోచన కలిగి చూడగలిగేటట్లుగా చేస్తుంది. అప్పుడు అవి నేను చూస్తున్న కొలది వాటి వివరణ నా హృదయంలో, నా ప్రాణంలో పనిచేస్తున్న కొలది నా శరీరం మీద నేను జయం పొంది ఆత్మ యొక్క ప్రభావం ద్వారా నేను చక్కగా నడిపించబడట అనేటువంటిది నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తెదను అని చెప్తున్నాడు. కనుక ఈ విధంగా తన జీవితంలో నడిపించబడినటువంటిది, చేసిన క్రియలు, తన పరిస్థితి, ఏం చేయాలనుకుంటున్నాడో అది, వీటన్నిటిలో కూడా దేవుని యొక్క ప్రమేయము, ప్రభావం ద్వారా తన స్థిరపరచుకునే జీవితము ఈ 4వ భాగంలో దాలెత్ అనేటువంటి దానిలో 25 నుంచి 32 వరకు వచనాలలో చెప్పబడిందిగా ఉంది. కనుక ఇది నిజమైనటువంటి రీతిలో మనం ఈ వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకొని దానిని అవలంబించుకున్నట్టు ద్వారా మన జీవితంలో ఎంతో ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని, శక్తిని మనం పొందగలుగుతాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మరి దావీదు తనకు కలిగిన అనుభవంలో రాయబడిన విషయాలు, దీని యొక్క అవగాహనలోనికి మేము రాగలిగి మీరు కోరిన విధంగా జీవించగలుగుటకు మా పక్షంగా మీ దయను కనపరిచి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.